హీరోలతో మీరు చాలా పెద్ద పెద్ద మంది ఆర్టిస్టులతో చేశారు. స్టార్టింగ్ వెంకటేష్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు, తర్వాత ఉదయ్ కిరణ్, తరుణ్, వీళ్ళతో అందరితో చేశారు. సో వాళ్ళందరిలో వాళ్ళ నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఏదైనా ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు చాలా ఇన్స్పైర్ అయ్యారని, ఆయన నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారని. అవునండి, ఆయన ఏదైనా ఒక మ్యాటర్ గురించి నాలెడ్జ్ సంపాదిద్దామని, తెలియని విషయం తెలుసుకోవాలి ఇంకా బాగా అని, తెలిసిన విషయాన్ని ఇంకా ఏదన్నా ఉందా దాన్ని నలుగురితో చెప్పాలని కూడా ఆయన కూడా చెప్పాలని కూడా ఆయనకు ఉండదండి. ఆయన సందర్భం వస్తే అవతలోడు దానికి అర్హుడు అంటే చెప్తారు ఆయన. అట్లా మీకు ఎప్పుడన్నా అవతలోడు సైన్స్ నాకు ఒక లైన్ నాకు తెలియదండి నిజంగానే. అందరూ అనుకోవచ్చు తనకు అది తెలీదా అని, నిజంగానే అది నాకు తెలియదు. మరి సునీల్ ఒకసారి అన్నారు, ఆయన చాలా మంచి మాట అన్నారు. సునీల్, ఇప్పుడు నువ్వు పక్కోడికి ఏం జరగాలనుకుంటున్నావో అది నీకు ఫస్ట్ జరుగుతుంది. నువ్వు పక్కోడు బాగుండాలనుకుంటే ఆడికంటే 100 times నువ్వు ఫస్ట్ బాగుంటావు. ముందు నీకు జరుగుతుంది, అది తర్వాత ఆడికి జరుగుతుంది. పక్కోడు బాగోకూడదు అనుకుంటే నువ్వు ముందు బాగోవు, నీకు 100 times బ్యాడ్ జరుగుతుంది. సో అది రాశారు ఇదిలోనే, గీతలోనే ఫస్ట్ లైన్ అది, యద్భావం తద్భవతే. నువ్వేం భావిస్తావో నీకు అదే జరుగుతుంది. చాలా డివోషనల్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ హ్యూమన్ బీయింగ్. ఈ స్టార్డమ్, ఈ సూపర్ స్టార్, ఇదంతా అభిమానులు ఇచ్చింది. అదంతా అభిమానులు ఎందుకు ఇచ్చారని నేను ఫీల్ అవుతున్నానంటే, మేబీ ఆ మనసున్నోళ్ళకే అది దక్కిలా చేస్తాడు దేవుడు, అంతే నా ఫీలింగ్. అది ఈ ఒక గ్రేట్ విషయం చెప్తానండి, ఎవరికి చెప్పలా, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైం. రజనీకాంత్ గారు అండి కథానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు జల్సాది పేపర్ కటింగ్ వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి జల్సాకి నాకు కొంచెం ఇది ఉంటుంది కదా, సార్ ఇది మా ఫ్రెండే సార్ డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్ సార్ ఇప్పుడు అన్నాను. తెలుసండి త్రివిక్రమ్ తెలుసు అని. ఇలా చూసి కళ్యాణ్ గారు స్టిల్ ఒకటి ఉంటుంది జల్సాది అలా ఉంటే, ఆ స్టిల్ చూసి రజనీకాంత్ గారు ఏమన్నా తెలుసా, ఇది ఫ్యాక్ట్, ప్రామిస్ ఇది మట్టి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఇప్పుడు దాకా అంటే. ఆయనకి ఎలా తెలుసు అని నాకు ఇప్పటికీ నాకు అది అర్థం కాదు. చెప్పండి సార్, నేను ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నారు. ఏమన్నారు ఆయనకి ఎలా తెలుసు, ఒక మనిషి ఇలాగానే ఆయనకి ఎలా తెలుసు అని. ఇలా చూసి ఈయనండి తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ అన్నారు. నేను షాకు. నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ కలిస్తే మన లింగ అక్కడ కలిసాను. సార్ మీరు ఎలా చెప్పారు నాకు చెప్పరా అంటే, మీకు ఆ శక్తి ఎన్నో ఉందా, నా పరిస్థితి ఏంటంటారు అంటే. ఆయన ఎంత గ్రేటెస్ట్ పర్సన్ అంటే రజనీకాంత్ గారు, ఆయన ఎంత స్టార్డమ్ పెరిగితే ఆయన ఇంకంత డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోతుంటారు. అది అసాధ్యమండి బాబు. ఆయన్ని చూసి ఆ పొద్దున్న షాట్కి వచ్చేవారండి, ఫ్యాన్ పట్టి కూడా ఉండడు. బాగా చెమటలు ఎక్కువైపోయినాయని అనిపిస్తే టచ్ అప్ అని కెమెరామ్యాన్ చెప్పాలి. మళ్ళీ క్యారవాన్లోకి వెళ్ళరు, ఏసీ కావాలని ఉండదు, అలాగే అలా కూర్చుని ఉంటారు అక్కడ. భోజనం కూడా అందరూ తింటుంటే వాళ్ళతో కలిపే. సడన్గా అలా తిరుగుతూ వెళ్ళి అక్కడ ఏదైనా గట్టు కనపడితే చెట్టు దగ్గర ఆ గట్టు మీద కూర్చుని పోతారు ఆయన ఇలాగ. అంటే ఒక రకంగా చెప్పాలంటే రజనీకాంత్ గారి కంటే ఎక్కువ స్టార్డమ్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ ఏజ్లో కూడా పక్కన ఐశ్వర్య రాయ్ హీరోయిన్గా యాక్ట్ చేసే కెరీర్ అయితే ఎవరికి రాదు, ఇంపాసిబుల్ అది. ఆయన స్టైల్కి మారిపోయారు, షార్ప్నెస్కి స్టైల్కి మారిపోయారు, హీరోయిజానికి మారిపోయారు. మరి ఆయన బయట ఎందుకు ఎలా ఉండలేదు, క్వైట్ కాంట్రాస్ట్. ఆయనకి ఆడి కారు పెడితే, సార్ నాకు ఆడి కారు వద్దండి, నాకు అంబాసిడర్ అంటే, ఇప్పుడు అంబాసిడర్ లేవండి అంటే, అదే వాళ్ళకి ఏం పెడతారు, అదే జనరల్ ఆర్టిస్టులకి ఏం పెడతారు, ఇనోవా కావాలంటారు. సరే ఇనోవా కావాలండి. సో అంటే ఎలా ఉండాలి మనిషి, ఎంత ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలి అనే విషయాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళు తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, ఇక మిగతా ఇండస్ట్రీలో అన్నిట్లో చూసుకుంటే రజనీకాంత్ గారు.